మీరు లోవర్ బ్యాక్ పెయిన్ లేదా సయాటికా పెయిన్ను సాధారణ బాడీ పెయిన్గా భావిస్తుంటే ఇది మీ జీవితానికి చాలా పెద్ద రిస్క్ కావచ్చు. ప్రతి బ్యాక్ పెయిన్ సాధారణమైనది కాదు. ఇదే కన్ఫ్యూజన్ కారణంగా చాలామంది కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలను చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. దీనివల్ల వారి ఓవరాల్ హెల్త్పై డైరెక్ట్ ఇంపాక్ట్ పడవచ్చు. సాధారణ మసిల్ పెయిన్ సాధారణంగా మూవ్మెంట్తో పెరుగుతుంది లేదా తగ్గుతుంది. రెస్ట్ తీసుకుంటే అది తగ్గిపోతుంది. కానీ కిడ్నీ రిలేటెడ్ పెయిన్ ఎక్కువగా లోవర్ బ్యాక్లో ఒకవైపు డీప్, షార్ప్ లేదా కాన్స్టెంట్గా ఉంటుంది. దీనితో పాటు మూత్రం పోయేటప్పుడు మంట, జ్వరం లేదా తరచుగా మూత్రం రావటం వంటి సిమ్టమ్స్ కూడా ఉండవచ్చు. పెయిన్ పదే పదే వస్తుంటే, యూరిన్లో పెయిన్ లేదా రంగు చేంజ్ అవుతుంటే లేదా స్వెల్లింగ్ ఫీల్ అవుతుంటే దాన్ని ఇగ్నోర్ చేయటం పెద్ద ప్రమాదంగా మారవచ్చు. మీరు కిడ్నీ హెల్త్ కోసం దేశీ రెమెడీస్ తెలుసుకోవాలనుకుంటే రెమెడీ అని కమెంట్ చేయండి. నేను నీకు డిఎంలో గైడ్ షేర్ చేస్తాను.